ఇప్పుడు హాయ్ అండి. హలో హాయ్. మీ పేరు? నా పేరు అశోక్ కుమార్ బాబు. కొంతమంది అశోక్ అంటారు, కొంతమంది బాబు అంటారు, కుమార్ అంటారు, రాజు అంటారు, వెంకట్ అంటారు, రకరకాలుగా అంటారట. అసలు నాకు ఏ పేరు నాకు గుర్తులేదు. సరే. నాకు ఓకే ఏ అండి. పేరు, ఆ గేమ్ చేదర్ కూడా అది కూడా కొంతమంది కానీ. ఓకే అండి. ఇప్పుడు మంగ్లీ బర్త్‌డే పార్టీలో అవును. మత్తు మందు, డ్రగ్స్, గంజాయి అవన్నీ దొరకడం అయితే జరిగింది గదా! సో, అవును. దీని మీద మీ స్పందన ఏంటి? తప్పే ఉంది. వాడారు, వాళ్ళకి కావాలా వాడారు అంతే. తప్పే ఉంది. అందరూ వాడతారు, వాళ్ళు వాడారు అంతే. వాళ్ళని పోయి అడిగితే ఇప్పుడు నువ్వు ఎందుకు వాడావు అంటే నా ఇష్టం, నువ్వెవడన్నా నన్ను అడగడానికి అని ఎగిసి ముఖం తన్నేస్తారు అంతే. అడగమనం దమ్ముంటే ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా పోయి అడగమనం. ఓడు మగోడైతే ఒక్క మగోడైతే ఓడు ఎవడైనా వాళ్ళని పోయి అడగమని ఎగిసి ముఖం తన్నేస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మరి మంగ్లీ గారు ఇప్పుడు నాకు అవగాహన లేదు. ఇలా డీజే గురించి గానీ, పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాలని నాకు అవగాహనే లేదంటున్నారు. మరి దీని మీద మీరేం మాట్లాడతారు? అబద్ధం అదంతా. అబద్ధం. మంగ్లీకి తెలుసు అంతా. ఎక్కడ ఏం వాడాలి, ఏమేం చేయాలని. తెలియకుండానే అంత పెద్ద యాక్టర్ అయిందా, అంత పెద్ద సింగర్ అయిందా, అంతంత డబ్బు సంపాదించిందా. కాబట్టి ఏంటంటే ఒట్టి అబద్ధాలు. పాటలు రాస్తుంది, పాడుతుంది, యాక్టింగ్ చేస్తుంది, హీరోయిన్గా చేస్తుంది, అన్నీ చేస్తుంది. అంటే ఏమని అర్థం? తెలిసే చేస్తారు ఏని. మిగతా టైంలో చిక్కిపోయినప్పుడు నాకు తెలియదు, అవగాహన లేదు, మర్చిపోయి అంటారు. ఒట్టి అబద్ధాలు. అది ఏమి కాదు, తెలిసే చేసిందని. కానీ ఏమనుకుందంటే దొరకంలే అనుకుంది, దొరికిపోయింది అంతే. అది బ్యాడ్ లెక్క అంతే, ఇంకేం లేదు. లేకపోతే మంగిలి అలా చేయడం తప్పేరైతే. అండి, హాయ్ మీ పేరు? రేణుక. ఓకే. ఇప్పుడు మంగ్లీ బర్త్‌డే పార్టీ జరిగింది కదా! బర్త్‌డే పార్టీ జరిగింది కదా! సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గంజాయి అవన్నీ దొరికాయని చెప్పి ఇప్పుడు న్యూస్ ట్రెండింగ్ అవుతుంది. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమెకు తెలియకుండా గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? తీసే ఆమె అయినా తీయాలి కదా. ఈ ఆమెకు అంతమంది పబ్లిక్ ఉంది, ఆమె ఫ్యాన్స్ ఉంటారు. ఆమె ఫ్యాన్స్ చూస్తే కూడా అలా నెగిటివ్గా అనుకుంటారు కదా. ఆమె తప్పు చేస్తే చేసిండొచ్చు. ఒకవేళ తన తప్పు కాకపోతే డైరెక్ట్గా పబ్లిక్ ముందుకు వచ్చి నేను చేయలేదు తప్పు అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అలా చేయడం తప్పు అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు లిక్కర్ అలాగే డీజే ఇవన్నీ పర్మిషన్ తీసుకోవడం నాకు తెలీదు, పూర్తిగా అవగాహన లేదు అంటున్నారు మంగ్లీ. సో, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? పూర్తిగా అవగాహన లేకుండా ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు చేస్తారంటారా? ఆమె అంత సెలబ్రిటీ, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అంతమంది పబ్లిక్ లేకుండానే అంత పెద్ద సెలబ్రేట్ అయ్యి కూడా దాని గురించి తెలియకుండా కాలేరు కదా అంత పెద్దగా. సో మ్యాక్సిమం దాని గురించి తెలిసి ఉండొచ్చు. ఓకే, ఆమె అలా చెప్తుంది కదా, ఓకే తన తప్పు కానప్పుడు పబ్లిక్ ముందుకు వచ్చి నేను ఇలా చేయలేదు అని రియాలిటీ చెప్పొచ్చు కదా. ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకోవాలి పబ్లిక్ ముందే. ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండాలి కదా.